చెట్లు పెంచడం, పెట్స్ జంతువుల్ని పెంచడం, ఇవన్నీ మనిషికి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని ఇస్తాయి. చిన్నప్పటి నుంచి చెట్లు పెంచేవాడు ఏ పనైనా కూడా రెస్పాన్సిబుల్గా చేయగలడు. ఏమీ హాబీస్ లేనివాడికి రెస్పాన్సిబిలిటీ తెలియదు. అంటే సోషల్గా ఒక వ్యక్తి మంచి మానసిక వికాసాన్ని పొందడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగే శక్తి కావాలి, బాధ్యత వహించగలగాలి. దానికి హాబీ అనేది చాలా ముఖ్యమైనది. అందులో లైవ్ యానిమల్స్ తోటి హాబీస్ చాలా గొప్పవి. చూడండి, ఒక చిన్న కుక్కని పెంచితే దానికి టైంకి తిండి ఇవ్వాలని ఉంటుంది. మీకు 15 రోజులకు ఒకసారి స్నానం చేయాలి, తుడవాలి, జబ్బు అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, మందులు ప్రేమతో ఇవ్వాలి, రోజు ఆడిపించాలి, దాంతో వాకింగ్కి వెళ్ళాలి, ఇద్దరికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. చాలా గొప్ప విషయం. పెట్స్ ఉన్న వాళ్ళ మానసిక వికాసం పెట్స్ లేని వాళ్ళకంటే బెటర్గా ఉంటుంది. ఇక చెట్లు పెంచడం అంటారా, మీరు ప్రకృతిలో ఒక భాగం. మా ఇంట్లో సపోజ్ 2000 చెట్లు ఉన్నాయి. వారంలో ఎన్నో గంటలు వాటిని చూడడం, వాటిని తాకడం, వాటికి సేవ చేయడంలో గడిచిపోతుంది. చెట్లు ఆక్సిజన్ ఇవ్వడమే కాదు, అవి మీతో మాట్లాడగలవు, మీ బాధ్యతని గుర్తు చేయగలవు. నా రూట్స్ బాగలేవు, నాకు ఎరువు కావాలి, నాకు ఎండ పట్టడం లేదు అంటే మీ మానసిక వికాసమే కాదు, ఆలోచన ఇది కూడా శక్తి కూడా పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి మంచి హాబీస్, ముఖ్యంగా పెట్స్ అండ్ ప్లాంట్స్ ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. కానీ ఈ మెట్రో సిటీస్లో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి, తర్వాత మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో ఉండే వాళ్ళకి అవకాశం తగ్గుతుంది. కానీ చిన్న అవకాశం ఉన్నా కూడా యాజ్ ఎ పేరెంట్స్ మీ అబ్బాయికి ఒక చెట్టు, మీ అమ్మాయికి ఒక చెట్టు బాల్కనీలో పెట్టి పెంచమని చెప్పండి. వాళ్ళకు ఒక బాధ్యత పెరుగుతుంది. చెట్లని, కుక్కల్ని బాగా చూడగలిగిన వాడు రేపు మిమ్మల్ని కూడా బాగా చూసుకోగలడు.